దేశీయ స్టాక్ మార్కెట్లో నిన్నటి నష్టాలను కొనసాగిస్తూ ఉన్నాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభంలోనే సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా పతనమైంది. అటు నిఫ్టీ 220 పాయింట్లు నష్టపోయింది. ఇన్వెస్టర్ల సంపద నిన్న ఒక్కరోజే దాదాపు 10 లక్షల కోట్లు ఆవిరైంది. దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి నష్టాలను కొనసాగిస్తూ ఉన్నాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభంలోనే సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా పతనమైంది. అటు నిఫ్టీ 220 పాయింట్లు నష్టపోయింది. ఇన్వెస్టర్ల సంపద నిన్న ఒక్కరోజే దాదాపు 10 లక్షల కోట్లు ఆవిరైంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీరామచంద్రమూర్తి గారు, ఎట్లా చూడాలి? నిన్నటి నుంచి కూడా ఈ నష్టాలు కొనసాగుతున్న ఈ రోజు వరకు కూడా ఉన్నాయి. అవునండి, యాక్చువల్ గా మార్కెట్స్ ఈ జనవరిలో బాగా పాజిటివ్ గా వస్తాయి అనుకున్నా, కానీ ఈ ట్రంప్ గారు ఒకసారిగా 500% టారిఫ్ కూడా వేస్తాము, ట్రేడ్ డీల్ జరుగుతుంది అనుకున్నాము. కానీ అది ఎప్పుడైతే అవ్వదు అని తేలిపోయిందో అక్కడ మార్కెట్స్ మీద అందరికీ కూడా నెగిటివ్ వచ్చింది. అలాగే ఇండియా ఇప్పుడు రెసిప్రోకల్ టారిఫ్ 30% మళ్ళీ పల్సెస్ మీద యూఎస్ కి వేస్తామని చెప్పినప్పుడు ఇంకా ఈ ట్రేడ్ డీల్ అనే దాని మీద కాన్ఫిడెన్స్ అందగిలేపాటికి ఇన్వెస్టర్లు అందరూ కూడా మెయిన్ పెద్ద ఇన్వెస్టర్లు అందరూ ఒకసారిగా సెల్లింగ్ లోకి వస్తున్నారు. టెక్నికల్ గా అయితే 25,000 మేజర్ సపోర్ట్, అది 25,000 కట్ అయిందంటే ఇంకా కూడా కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకా యుఎస్ లో చూసుకుంటే ఈ గ్రీన్లాండ్ ఎఫెక్ట్, ఇంటర్నేషనల్ గా గ్రీన్లాండ్ ఎఫెక్ట్, అలాగే అమెరికాకి మళ్ళీ యూరోపియన్ యూనియన్ కి కూడా డిఫరెన్స్లు రావటం, అలాగే నాటో కూలిపోతుందా అనే భయాలతో ఏమవుతున్నాయంటే ఒక్కసారిగా ఇంటర్నేషనల్ గా కూడా మార్కెట్లు అన్ని కూడా డౌన్ అవుతున్నాయి. ఇది ఒక రకంగా అందరికీ కూడా పానిక్ క్రియేట్ అవుతుంది. ఇండియా అయితే ఇంకా బాగా ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే అన్సర్టనిటీ ఎక్కువ ఇండియాలోనే ఉంది. ఒక పక్క క్రూడ్ ఆయిల్ కూడా పెరుగుతుంది, మళ్ళీ ఇంకో పక్క ఈ డాలర్ వీక్ అయిన స్ట్రాంగ్ అవటం అనేది, రూపీ వచ్చి 91కి వచ్చింది నిన్న. దాంతో ఇంకా అన్ని రకాలుగా కూడా నెగిటివ్స్ భయాందోళనలు ఎక్కువ మార్కెట్ లోకి వస్తున్నాయి. సో వీటన్నిటి పరిణామాలతో మార్కెట్ లో ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ కోల్పోవటం వల్ల మార్కెట్స్ సెల్ ఆఫ్ లోకి వస్తున్నాయి. సో ఇది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ 25,000 బ్రేక్ ఏంటంటే మేజర్ సపోర్ట్ ఉంది అక్కడ. బ్రేక్ అయితే ఇంకా డౌన్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. రైట్ అండి, రైట్.